అందరికీ నమస్కారం. గౌతమి రాథోడ్ ట్యూబ్ ఇంగ్లీష్లో ఆ అమ్మాయిని నేను గతంలో ఎప్పుడో ఒకసారి చూశాను. ఎవరు అమ్మాయి చాలా చక్కగా మాట్లాడుతున్నది అని అనుకున్నాం. ఓకే, అంత అయిపోయింది. బట్ మధ్య మధ్యలో కొన్ని రీల్స్ అండ్ ఆమె కొన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ కొన్ని సాంగ్స్ ఏదో ఎక్స్ప్రెస్ చేస్తుంటే ఈమె టీచర్ కదా రీల్స్ చేసుకుంటుందా ఎవరెలా అనుకున్నా. బట్ ఆ తర్వాత తెలిసింది ఏంటంటే ఖమ్మం జిల్లా మామెల్లిగూడెంలో టీచర్ అన్నట్టు తెలిసింది. టీచర్ కదా రీల్స్ జైలుకు పోకుండా ఉంటే బాగుండిద్ది, ఓన్లీ క్లాసులు పడి చెబితే బాగుండిద్ది ఈ అమ్మాయి అనుకున్నా. బట్ ఇంతలో పాపం ఆ అమ్మాయి ఒక ప్రైవేట్ స్కూల్కి సంబంధించి ప్రమోషన్ చేసిందని, దాంతో ఈ విద్యాశాఖ వాళ్ళు ఆమెను ఇంకా పక్కకు జరిపారని తెలిసింది. ఈ గిలోపు ఆమె తిరిగితే ఫైనల్లీ ఏడ్చింది, ఇంక తప్పు చేరంది. చివరికి ఏం చేస్తున్నారంటే 6 నెలలు సస్పెన్షన్ అన్నారు. నేను క్రాస్ చెక్ చేసే 7 నెలల క్రితం ఆమె లాస్ట్ వీడియో పెట్టింది. ఏకంగా మరలా నిన్న ఫస్ట్ వీడియో పెట్టింది. అంటే మధ్యలో 7 నెలల పాటు ఆమె యూట్యూబ్ ఛానల్ అసలు ఓపెన్ చేయలేదు, అలాగే ఉంచేసి. అంటే గవర్నమెంట్ చెప్పిన నిబంధనలు మొత్తం ఫాలో అయ్యింది. ఈ మధ్యలో ఆ అమ్మాయి సరే అందరిలాగా ఆ అమ్మాయి కూడా క్యాస్ట్ కార్డు వాడింది, అది నాకు నచ్చలేదు. బట్ ఏ అమ్మాయి చెప్పుకుంది, ఓకే నేను కాదనను. మన ఇండియాది ఒకటి ఫ్యాక్షన్ అనమాట. ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కానీ అవసరం వచ్చినా రాకున్నా క్యాస్ట్ని వాడేస్తారు. అలా ఈ అమ్మాయి కూడా నేను గిరిజన బిడ్డను కాబట్టి ఇలా చేశారు, అది వేరే ఇలా అంటారు. ఎస్, ఆమెను గనక తక్కువ చేసి మాట్లాడినా, చులకనగా మాట్లాడినా, చిచ్చి దూరంగా ఉండి అద్దనిది అంటే మహాపాపం, తప్పు. అది ఆమె బాధ నాకు కనపడుతుంది. ఓన్లీ ఆమె క్యాస్ట్ కార్డు వాడతాం నాకు నచ్చలేదు అంతే. బట్ ఓవరాల్గా అయితే మాత్రం మరలా చెప్తున్నాను, ఆమె ప్రమోషన్ కాదు, నాకు ఆమె ఎవరో కూడా తెలియదు, అంటే పరిచయం కూడా మా ఇద్దరి మధ్య ఏమీ లేదు. బట్ ఈరోజు ఆమె మాటలను చూసిన, ఆమె వీడియో చూసిన ఒకటే అర్థమైంది. ఆమె రిజైన్ చేసి చూసారా, మంచి స్టెప్ అది. ప్రశాంతంగా ఉండొచ్చు. ఆమె తర్వాత ఆమె రిజైన్ చేయడానికి ఆమె చెప్పిన రీజన్ అంటే తెలుసా, ఒకే ఒకటి. సస్పెన్షన్ ఎత్తేసారు, వెళ్ళింది కదా. తోటి టీచర్లు సస్పెన్షన్ ఎత్తివేస్తున్నప్పుడు రీజైన్ అవ్వాలన్నప్పుడు డిఈఓ మాట్లాడిన మాటలు భరించలేకపోయాను నేను, నాకు నా వల్ల కాలేదు. సో సస్పెన్షన్ ఎత్తివేశారు, నా అంతటా నేను రాజీనామా చేస్తున్నా. ఇక్కడ మరలా 2 విషయాలు. గవర్నమెంట్ ఆమెను తీసేసింది అనుకోండి, అది ఆమె పరువు తక్కువ అండ్ ఒక బ్లాక్ మార్క్ ఆమెకి. బట్ ఈమె వాలంటీర్ రిజైన్ చేసింది అనుకోండి, ఓ రకంగా ఈమెది పై చేయి అన్నట్టు. అలా కూడా అయ్యి ఉండొచ్చు, ఎవరు చెప్పలేరు, ఎవరు తెలివి ఎలా ఉందో చెప్పలేము. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది, మొత్తానికి తెలంగాణ ప్రభుత్వం ఒక మంచి టీచర్ను కోల్పోయింది. ఎలా? ఆమె రిజైన్ చేయడం ద్వారా పోస్ట్ ఖాళీ కదా. ఇప్పుడు ఆమె వచ్చేసి ప్రభుత్వ టీచర్ కాదు కదా, హ్యాపీగా రీల్స్ చేసుకునేది, వీడియోలు చేసుకునేది, చెప్పింది, ఓపెన్గా చెప్పింది. ఇక మీద ఇంకా ద బెస్ట్ వేలో నేను వీడియోస్ ఇస్తానని చెప్పింది. చూసానండి, నేను యూట్యూబ్లో చూస్తున్నాను, మరి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ నాకు తెలీదు. యూట్యూబ్లో చూస్తే 7 లక్షల పైచులకు సబ్స్క్రైబర్లు అండి. మాట్లాడండి, 7 లక్షల పైగా అంటే మళ్ళీ ఎక్స్పోజ్ చేయడం పిచ్చి పిచ్చి ఏమి ఉండదు. ఆమె ఏదో మధ్యలో కొన్ని రీల్స్ ఏదో పెట్టింది సరదాగా, ఫన్నీగా సమ్మేదో. ఇక ఆ తర్వాత ఇంగ్లీష్ సంబంధించే పెడతా ఉండేది. బట్ ఆమె చెప్పింది 10th వరకు చదువుకుంది, ఆ తర్వాత వాళ్ళ ఆయనే చదివించాడు, దట్టు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదువుకొని. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదివి ఇంగ్లీష్లో ఇంత గొప్ప పాండిత్యం సాధించి అగైన్ ఒక ఛానల్ పెట్టి మళ్ళీ అక్కడ పిల్లలకు పాఠాలు చెప్తూ గొప్పగా చేసింది. నాకు ఆమె చెప్పిన దానిలో ఏది నాకు కనెక్ట్ అయింది అంటే, ఈ వీడియో మెయిన్ కారణం ఏంటంటే, నిజంగా నేను చూశానండి, కొంతమంది వెధవలు, కొంతమంది పనికి మళ్ళీ చెత్త డాష్ 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 ఎవరైనా అనుకోండి, ఆడమాగ ఘోరం అండి పాపం. ఈ అమ్మాయి గురించి పచ్చి బూతులతో పెట్టినారండి తమ్నైల్స్ అయితే, చండాలంగా పెట్టారండి. అసలు పోలీసులను పెట్టి ఆ పక్కన ఏమైనా పెట్టి చేశారు. స్కూల్లో ఉండిద్దనే పేరు కానీ ఎప్పుడు రీల్స్ పిచ్చారంటే అని చెప్పి. ప్రభుత్వ స్కూల్ టీచర్ అన్నప్పుడు, అందరి దగ్గర ప్రశంసలు పొందినటువంటి వ్యక్తి అన్నప్పుడు, ఆమె ఎంత ప్రొఫెషనల్గా ఉంటే ఆ రకంగా పేరు పొందిద్దండి. కానీ ఛాన్స్ దొరికింది కదని చెప్పేసి, వ్యూస్ వస్తాయి కదని చెప్పేసి, ఈమె వెనకాల బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరులే, ఉపాధ్యాయ సంఘాలు ఎవరు వస్తున్నట్లేరు, ఆమె ఎస్టీ నాయక్ అయినా కానీ ఆమె కులపోళ్ళు ఎవరు రాలేదు, ఇప్పుడు మమ్మల్ని ఎవరు పీకలేరు అని చెప్పేసి నిజంగా ఘోరాతి ఘోరమైన తమ్నైల్స్ టైటిల్స్ పెట్టి వీడియోలు పెట్టి అమ్మో ఆమెకు నరకం చూపెట్టారండి పాపం. అది కూడా చెప్పింది ఆమె. అంత భరించా నేను, ఎందుకు నాకు నచ్చిన టీచర్ ఉద్యోగం చేయాలండి. తీరా వెళితే ఇప్పుడు కూడా ఇంకా దారుణంగా మాటలు మాట్లాడుతున్నారు. ఇక నాకు భరించే ఓపిక లేదు, ఏదైనా మీతోనే ఉంటా అని చెప్పేసి మరలా ఛానల్ స్టార్ట్ చేసినట్టుంది, రీస్టార్ట్. ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను గౌతమి గారు. మీకు మనస్ఫూర్తిగా ద బెస్ట్ వేలో మీరు ముందుకు సాగండి. మీకు ప్రభుత్వం నుంచి ఎంతైతే ఇన్నాళ్ళు వస్తున్న శాలరీ దానికి 10ంతలు మీకు నెలవారీ డబ్బు రావాలని కోరుకుంటున్నాను. బట్ కాంట్రవర్సీలు అండ్ కొంచెం పిచ్చి కంటెంట్లు వాటి జోలికైతే పోవద్దు. ప్రొఫెషనల్గా ఉండండి, బెస్ట్గా ఉండండి, ఎక్కడ అసభ్యానికి మాత్రం ప్లేస్ ఇవ్వకండి. ఆల్ ది వెరీ బెస్ట్. ఖచ్చితంగా మీరు గొప్పగా ఉంటారు. అండ్ మరలా చెప్తున్నా, మీ లైఫ్లో క్రైసిస్లో
ఆపర్చునిటీ వెతుకున్నారు, అది వరకు ప్లస్ పాయింట్ అయింది. ఆల్ ది బెస్ట్. బట్ బీ ప్రాక్టికల్, బీ కేర్ఫుల్, బీ వైజ్ అండి ప్లీజ్.